ఓం సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాని సంతు అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా మృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. Hi viewers, this is Dr. T. Madhusudana, lecturer in Commerce, Government College for Men, Autonomous, Kadapa, Andhra Pradesh. In the series of videos relating to banking theory and practice, we have been learning various important topics relating to the banking subject. Today, we try to learn about the real-time gross settlement system, that is RTGS. What is RTGS and how the RTGS is different from NEFT? What are the advantages of RTGS system? Okay, so let us start the session. Real-time gross settlement, RTGS. RTGS stands for real-time gross settlement, is a system where there is a continuous and real-time settlement of fund transfers individually on a transaction by transaction basis without netting. The real-time means the processing of instructions at the time they are received. Gross settlement means that the settlement of fund transfer instructions occurs individually. Considering that the funds settlement takes place in the books of Reserve Bank of India, the payments are final and irrevocable. So real time gross settlement అంటే మనకు ఇది సాధారణంగా బ్యాంకు కార్యకలాపాలకు సంబంధించి సెటిల్మెంట్ చేసేటువంటి వ్యవస్థ. రియల్ టైం గ్రాస్ సెటిల్మెంట్ అంటే ఈ సిస్టంలో మనకు ఈజ్ ఎ సిస్టమ్ వేర్ దెర్ ఇస్ ఎ కంటిన్యూస్ అండ్ రియల్ టైమ్ సెటిల్మెంట్ ఆఫ్ ఫండ్ ట్రాన్స్ఫర్స్ ఇండివిజువల్లీ ఆన్ ఏ ట్రాన్సాక్షన్ బై ట్రాన్సాక్షన్ బేసిస్. అంటే మనం సాధారణంగా బ్యాంకుల ద్వారా ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేయడం కోసం మనం ఒక బ్యాంకు నుంచి ఇంకొక బ్యాంకుకు, అంటే మన యొక్క కస్టమర్ మనం ఇతరులకు ఎవరికైనా అకౌంట్లో డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడం లేదా మనకు డబ్బు ట్రాన్స్ఫర్ చేయడం, ఈ విధంగా ఫండ్స్ అనేవి కేవలం సేమ్ బ్యాంకుకే కాకుండా ఇతర బ్యాంకులకు కూడా మనం ఫండ్స్ అనేవి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటాం. సో ఆ ట్రాన్స్ఫర్ చేసేటివన్నీ కూడా ఎప్పటికప్పుడు ఆ బ్యాంకుల మధ్య సెటిల్మెంట్ అనేది ఇండివిజువల్గా జరిగిపోతూ ఉంటుంది. అంటే ఈరోజు ఆ బ్యాంకు నుంచి ఈ బ్యాంకుకు ఎంత ఫండ్స్ వచ్చాయి, ఈ బ్యాంకు నుంచి ఆ బ్యాంకుకు ఎంత ఫండ్స్ పోయాయి, సో టోటల్గా నెట్ బ్యాలెన్స్ ఆ బ్యాంకు ఈ బ్యాంకుకు చెల్లించాలన్నా, ఈ బ్యాంకు ఆ బ్యాంకుకు చెల్లించాలన్నా, ఈ విధంగా ఇండివిజువల్గా సెటిల్మెంట్ అనేది ఎప్పటికప్పుడు జరిగిపోతూ ఉంటుంది. దట్ ఈస్ అ రియల్ టైమ్ settlement transfer. So real time means the processing of instructions at the time they are received. ఎందుకంటే మనకు కంటిన్యూస్గా ఫండ్స్ ట్రాన్స్ఫర్ అనేది కంటిన్యూగా జరుగుతూ ఉంటుంది. ఇది కేవలం ఈ సమయంలోనే జరగాల అనేది రూల్ లేదు కాబట్టి 24 hours ఈ ఫండ్ ట్రాన్స్ఫర్ జరుగుతూ ఉంటుంది కాబట్టి ఎప్పటికప్పుడు అది సెటిల్మెంట్ జరిగిపోతూ ఉంటుంది అన్నమాట. కాబట్టి ఈ సెటిల్మెంట్ అనేది ప్రతిరోజు బ్యాంకుకు మధ్య ఈ సెటిల్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. అదే రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్. సో కన్సిడరింగ్ దట్ ది ఫండ్ సెటిల్మెంట్ టేక్స్ ప్లేస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ద పేమెంట్స్ ఆర్ ఫైనల్ అండ్ రివోకబుల్. సో ఈ గ్రాస్ సెటిల్మెంట్ అంతా మనకు ఆర్బీఐ స్థాయిలో జరుగుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు మన దేశంలో ఉండేటువంటి బ్యాంకులన్నీ కూడా ఆర్బీఐకి అనుసంధానమై ఉంటాయి కాబట్టి సో ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ కూడా మనకు ఆర్బీఐ లెవెల్లో ఈ గ్రాస్ సెటిల్మెంట్ అనేది జరిగిపోతూ ఉంటుందన్నమాట. అంటే మొత్తం మీద ఈరోజు పలానా బ్యాంకు నుంచి పలానా బ్యాంకుకు ఎంత నిధులు వచ్చాయి,
ఆ బ్యాంకు నుంచి ఈ బ్యాంకుకు ఎంత నిధులు వెళ్ళాయి. సో ఈ విధంగా ప్రతి బ్యాంకుకు సంబంధించినటువంటి లింకు మనకు ఆర్బీఐ దగ్గర ఉంటుంది కాబట్టి సో అది ఫైనల్గా సెటిల్మెంట్ చేస్తూ ఉంటుంది. ఇట్ ఈజ్ ఇర్రివకబుల్, అంటే మళ్ళీ దాంట్లో మార్పులు చేర్పులు ఏమీ చేసుకోవడానికి అవకాశం అనేది ఉండదు. దట్ ఈస్ గాట్ ది ఆర్టీజీఎస్. నెఫ్ట్ వర్సెస్ ఆర్టీజీఎస్. సో నెఫ్ట్ ఈజ్ అన్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్ సిస్టమ్ ఇన్ విచ్ ద ట్రాన్సాక్షన్స్ రిసీవ్డ్ అప్ టు ఏ పర్టికులర్ టైమ్ ఆర్ ప్రాసెస్డ్ ఇన్ బ్యాచెస్. సో నెఫ్ట్ ద్వారా మనం ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేస్తే ఏమవుతుంది, ఆ ఫండ్స్ అన్నీ కూడా పలానా బ్యాంకుకు ఒకేసారిగా అన్నీ వెళ్ళిపోవడం కానీ లేదా ఆ బ్యాంకు నుంచి ఇక్కడికి రావడం కానీ జరుగుతుంది. అంటే ఇది కేవలం బ్యాంకుల మధ్య జరిగేటువంటి వ్యవహారం. అయితే దీనికి వ్యతిరేకంగా కాంట్రరీ టు దిస్, ఇన్ ఆర్టీజీఎస్ ద ట్రాన్సాక్షన్స్ ఆర్ ప్రాసెస్డ్ కంటిన్యూస్లీ ఆన్ ఏ ట్రాన్సాక్షన్ బై ట్రాన్సాక్షన్ బేసిస్ త్రూఅవుట్ ది ఆర్టీజీఎస్ బిజినెస్ అవర్స్. అయితే ఆర్టీజీఎస్లో ఏంటి, ఇది కంటిన్యూగా జరుగుతూ ఉంటుంది 24 hours. ఆర్టీజీఎస్ టైమింగ్స్ ఏవైతే ప్రిస్క్రైబ్ చేసిందో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆ టైమింగ్స్లో ఈ ఆర్టీజీఎస్ సెటిల్మెంట్స్ అనేవి కంటిన్యూగా జరుగుతూ ఉంటాయి బ్యాంకుల మధ్య ట్రాన్సాక్షన్స్. ఎందుకంటే బ్యాంకులకు రావాల్సిన సొమ్ము కానీ లేదా వాళ్ళు చెల్లించవలసిన సొమ్ము కానీ ఈవెన్ అవర్స్ చొప్పున కూడా ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తారు కాబట్టి ఏమాత్రము డిలే కాకుండా ఫండ్స్ అనేవి ఎప్పటికప్పుడు ఆర్టీజీఎస్లో సెటిల్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. అయితే నెఫ్ట్ ట్రాన్స్ఫర్ అనేది మనకు బ్యాచ్ వైజ్గా ఒక బ్యాంకు నుంచి ఇంకో బ్యాంకుకు పంపించేటప్పుడు ఆ అమౌంట్ బ్యాచ్ వైజ్ వాళ్ళు పంపిస్తూ ఉంటారు. అది నెఫ్ట్కు ఆర్టీజీఎస్కు ఉండేటువంటి తేడా. నెక్స్ట్, ఆర్టీజీఎస్ ఈజ్ నాట్ ఏ 24/7 సిస్టమ్. ది ఆర్టీజీఎస్ సర్వీస్ విండో for customer transactions is available to banks from 7 a.m. to 6 p.m. on a working day for settlement at the RBI end. However, the timings that the banks follow may vary from bank to bank. The RTGS system is primarily meant for large value transactions. The minimum amount to be remitted through RTGS is 2 lakhs rupees with no upper or maximum ceiling. సో ఆర్టీజీఎస్ అనేది ఇది 24/7 వర్క్ చేసేటువంటి సిస్టమ్ కాదు. ఆర్టీజీఎస్ సిస్టమ్కు ఒక టైమింగ్ అనేది మెన్షన్ చేసి ఉంటారు. ఈ టైమింగ్ కూడా మనకు సాధారణంగా మార్నింగ్ 7 a.m. to 6 p.m. వరకు ఉంటుంది. ఇది కూడా మారుతూ ఉంటుంది, బ్యాంకుకు మధ్య మారిపోతూ ఉంటుంది. ఓకే, సో కాబట్టి ఇక్కడ మనకు ఈ ఆర్బీఐ టైమింగ్లో ఆ టైమింగ్లో మనకు ఆర్బీఐ అనేది ఈ బ్యాంకుల మధ్య ట్రాన్సాక్షన్స్ సెటిల్ చేస్తూ ఉంటుంది. అయితే ఈ సెటిల్మెంట్ టైం అనేది బ్యాంకుకు కూడా మధ్య మార్పులు చేర్పులు ఉండవచ్చు. ఒకే టైమింగ్లోనే అన్ని బ్యాంకులు ఆర్టీజీఎస్ టైమింగ్లో వర్క్ చేయవు, ఒక బ్యాంకుకు ఇంకో బ్యాంకుకు తేడా ఉండొచ్చు. అయితే ఇక్కడ ఏంటంటే మనకు ఆర్టీజీఎస్లో ఫండ్స్ ట్రాన్స్ఫర్ అనేది జనరల్గా ఏం చేస్తారా అంటే ఎక్కువ విలువ సొమ్మును మనం ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఆర్టీజీఎస్ ద్వారా చేస్తారు. అంటే ద మినిమం అమౌంట్, కనీస సొమ్ము ఆర్టీజీఎస్ ద్వారా మనం సొమ్మును ట్రాన్స్ఫర్ చేయాలంటే కనీసం ఎంత ఉండాలంటే 2 lakhs ఆర్ అబవ్, 2 లక్షలు కానీ అంతకంటే ఎక్కువ మొత్తము ట్రాన్స్ఫర్ చేయడానికే మనకు ఆర్టీజీఎస్ అనేది ఉపయోగించుకోవచ్చు. 2 లక్షల కంటే తక్కువ ఉన్నటువంటి వ్యవహారాలను ఆర్టీజీఎస్ ద్వారా చేయకూడదు, అది నెఫ్ట్ ద్వారా చేసుకోవచ్చు మనం. కాబట్టి ఈ 2 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ అంటే పెద్ద మొత్తాలను ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేసే సందర్భంలో మాత్రమే మనకు ఈ ఆర్టీజీఎస్ అనేది ఉపయోగించుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఓకే, సో ఇన్ఫర్మేషన్ రిక్వైర్డ్ టు ఏ బ్యాంక్ ఫర్ ఇనిషియేటింగ్ ఏ ఆర్టీజీఎస్ రెమిటెన్స్. సో ఈ ఆర్టీజీఎస్ రెమిటెన్సెస్ పేమెంట్ చేయాలంటే ఏమేమి ఇన్ఫర్మేషన్ కావాలి, బ్యాంకు వారికి ఏమేమి ఇన్ఫర్మేషన్ డిమాండ్ చేస్తారు అంటే అమౌంట్ టు బి రెమిటెడ్, ఎంత పంపిస్తున్నాము, ది అకౌంట్ నెంబర్ టు బి డెబిటెడ్, ఏ అకౌంట్కు డెబిట్ చేయాలి, నేమ్ ఆఫ్ ది బెనిఫిషరీ బ్యాంక్ అండ్ బ్రాంచ్, మనం పంపించేటువంటి బ్యాంక్ యొక్క పేరు, దాని యొక్క బ్రాంచ్. నెక్స్ట్ ది ఐఎఫ్ఎస్సి
నెంబర్ ఆఫ్ రిసీవింగ్ బ్యాంక్ యొక్క ఐఎఫ్ఎస్సి కోడ్ నెంబరు, నేమ్ ఆఫ్ ది బెనిఫిషరీ కస్టమర్, ఆ బ్యాంకులో ఉన్నటువంటి కస్టమర్, మనం ఎవరికైతే ఆ సొమ్ము ట్రాన్స్ఫర్ చేస్తున్నామో ఆ కస్టమర్ యొక్క పేరు, అకౌంట్ నెంబర్ ఆఫ్ ది బెనిఫిషరీ అకౌంట్, ఆ కస్టమర్ యొక్క అకౌంట్ నెంబరు, సెండర్ టు రిసీవర్ ఇన్ఫర్మేషన్ ఇఫ్ ఎనీ. సో మనము ఎవరు పంపిస్తున్నారు, మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఇవన్నీ కూడా మనకు ఆర్టీజీఎస్లో ఫండ్ ట్రాన్స్ఫర్ చేయాలంటే ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా అవసరం. ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఉంటేనే మనం ఆర్టీజీఎస్ ద్వారా ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్, ఇక ఆర్టీజీఎస్ అడ్వాంటేజెస్. There are several advantages we are having regarding the real-time gross settlement system. The important advantages of RTGS system are: it is a safe and secure system for funds transfer. మనకు పెద్ద మొత్తంలో మనం ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేస్తాం కాబట్టి ఆర్టీజీఎస్ అనేది ఈజ్ ఎ సేఫెస్ట్ మెథడ్. ఆర్టీజీఎస్ ట్రాన్స్ఫర్స్ హ్యావ్ నో అమౌంట్ క్యాప్. అంటే మనం అనుకున్నాం ఆర్టీజీఎస్లో ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేయడానికి మినిమం ఎంత ఉండాలి, 2 lakhs అండ్ అబవ్ ఎంతైనా ఉండొచ్చు. ఎనీ నెంబర్ ఆఫ్ ల్యాక్స్, ఎనీ క్రోర్స్ అయినా ఉండొచ్చు. దెర్ ఇస్ నో అప్పర్ లిమిట్ ఫర్ ట్రాన్స్ఫరింగ్ ఫండ్స్ ఫ్రమ్ అండర్ ది ఆర్టీజీఎస్. The system is available on all days when most bank branches are functioning, including Saturdays. సో ఈ ఆర్టీజీఎస్ అనేది అన్ని వర్కింగ్ డేస్లో కూడా పనిచేస్తుంది. సో ఇంక్లూడింగ్ సాటర్డేస్తో కలిపి, సండే ఉండదు. నెక్స్ట్, దెర్ ఈజ్ రియల్ టైమ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఫండ్స్ టు ది బెనిఫిషరీ అకౌంట్. సో బెనిఫిషరీ అకౌంట్కు వెంటనే మనం ఇక్కడ ఆర్టీజీఎస్లో ఫండ్స్ ట్రాన్స్ఫర్ కొట్టగానే వెంటనే వెళ్ళిపోతుంది, ఎంత అమౌంట్ అయినా సరే. అదే నెఫ్ట్లో అయితే కొద్దిగా టైం తీసుకోవచ్చు. నెక్స్ట్, ది రెమిటర్ నీడ్ నాట్ యూజ్ ఏ ఫిజికల్ చెక్ ఆర్ ఏ డిమాండ్ డ్రాఫ్ట్. ఎవరైతే మనం సొమ్ము పంపిస్తున్నామో ఆర్ తీసుకునే వ్యక్తి అతను చెక్కు కానీ లేదా డిమాండ్ డ్రాఫ్ట్ కానీ ఏమీ అవసరం లేదు. ఆన్లైన్లోనే మనకు ఆ ఇన్ఫర్మేషన్, బ్యాంకు ఇంతకుముందు మనం చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా రెడీగా పెట్టుకొని ఆ ఇన్ఫర్మేషన్ మనం ఆన్లైన్లో కొట్టేసామంటే వెంటనే మన అకౌంట్ నుంచి ఇతరుల అకౌంట్కు అమౌంట్ వెళ్ళిపోతుంది. ద బెనిఫిషరీ నీడ్ నాట్ విజిట్ ఏ బ్యాంక్ బ్రాంచ్ ఫర్ డిపాజిటింగ్ ద పేపర్ ఇన్స్ట్రుమెంట్స్. సో మనం బ్యాంకుకు వెళ్ళి ఆ ఫామ్స్ ఫిలప్ చేయాల్సిన అవసరం కూడా లేదు, అంతా ఆన్లైన్లోనే, ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ద్వారానే చేసుకోవచ్చు. బెనిఫిషరీ నీడ్ నాట్ బి అప్రిహెన్సివ్ అబౌట్ లాస్ ఆర్ థెఫ్ట్ ఆఫ్ ఫిజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ ది లైక్లీహుడ్ ఆఫ్ ఫ్రాడులెంట్ ఎన్కాష్మెంట్ దెరాఫ్. సో మనకు అంతా ఆన్లైన్లోనే జరుగుతుంది కాబట్టి మనకు సొమ్ము అంతా ఆన్లైన్లోనే ట్రాన్స్ఫర్ అయిపోతుంది. మనం ఫిజికల్గా ఎక్కడికి తీసుకొని వెళ్ళాల్సిన అవసరం లేదు కాబట్టి మన డబ్బు ఎవరైనా దొంగిలిస్తారేమో లేదా ఏదైనా లాస్ జరగచ్చు అనేటువంటి భయం అనేది ఉండదు. రెమిటర్ కెన్ ఇనిషియేట్ ద రెమిటెన్సెస్ ఫ్రమ్ his or her home or place of work using internet banking if his bank offers such service. సో జనరల్గా మనకు ఆర్టీజీఎస్ అనేది ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారానే జరుగుతుంది. సో కాబట్టి ఈ ఆన్లైన్ బ్యాంకింగ్లో మనకు ఈ ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూజ్ చేసుకొని మనం ఆన్లైన్లోనే ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. నెక్స్ట్, ది ట్రాన్సాక్షన్ ఛార్జెస్ హ్యావ్ బీన్ క్యాప్డ్ బై ఆర్బీఐ. సో మనకు ఆర్టీజీఎస్ ద్వారా ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేయడానికి మనకు మ్యాక్సిమం ఛార్జెస్ ఆర్బీఐ వాళ్ళు ఫిక్స్ చేస్తారు. సో దాన్ని బట్టి దాంట్లో మనకు తేడా ఏమీ ఉండదు. నెక్స్ట్, ది ట్రాన్సాక్షన్ హ్యాజ్ ఎ లీగల్ బ్యాకింగ్. మనకు ఆర్టీజీఎస్లో సొమ్ము ట్రాన్స్ఫర్ చేసామంటే ఇట్ ఈజ్ సెక్యూర్ అండ్ ఇట్ ఈజ్ ఎవిడెన్స్. మనకు ఒకవేళ ఫండ్స్ ఒక అకౌంట్ కాకుండా వేరే అకౌంట్కు ట్రాన్స్ఫర్ అయితే మనం లీగల్గా దాని మీద చర్య తీసుకోవడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది. సో ఇది మనకు రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ సిస్టమ్.
సో ఇప్పుడు మనకు చాలామంది పెద్ద పెద్ద మొత్తంలో ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేయడానికి ఎక్కువ మంది ఈ రియల్ టైం గ్రాస్ సెటిల్మెంట్ సిస్టమ్ ద్వారానే ఎక్కువ మంది పెద్ద మొత్తంలో నగదును ఒక బ్యాంకు నుంచి ఇంకొక బ్యాంకుకు పంపిస్తూ ఉన్నారు. సో ఇది మిత్రులారా ఈరోజు ఆర్టీజీఎస్కు సంబంధించినటువంటి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ దిస్ వీడియో, subscribe the video. Thank you very much.